పగిలితే అరిష్టమా? పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు? ఏం జరుగుతుంది? అద్దం పగిలిందంటే ఇప్పటికీ చాలామంది భయపడిపోతారు. ఏదో అరిష్టం జరిగిపోతుందని, మృత్యువు తరుముకొస్తుందని. ఇంతకీ అద్దం పగిలితే ఏం జరుగుతుంది? ఎందుకలా అంటారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. అద్దం పగిలితే అరిష్టం. పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదు. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. మరకలు పడిన లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలే ఉంచకూడదు. అద్దం లక్ష్మీదేవి అని పెద్దలు చెబుతుంటారు. అప్పట్లో అద్దాలు లేవు కాబట్టి నదులు, సరస్సులు, చెరువులో ప్రతిబింబాన్ని చూసుకునేవారు. ఈ ప్రతిబింబాలు మన ఆత్మలాగే మనతోనే ఉంటాయని కూడా నమ్మేవారు. ఇలా ప్రతిబింబాలను చూసుకునేటప్పుడు ఏమాత్రం అటు ఇటు అనిపించినా అశుభం అనుకునేవారు. అద్దాలు వచ్చాక అవి పగిలితే అశుభం అన్నట్టు మారిందంటారు. అద్దం అమ్మవారి స్వరూపమని, గడియారం ఈశ్వర స్వరూపమని విశ్వసిస్తారు. లక్ష్మీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందనే సంకేతమట. సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్శాంతి ఉండదని చెబుతారు. ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కూడా ఒకే దగ్గర ఉండిపోదంటారు. అద్దం ముక్కలైనట్టే సంపద చల్లాచెదురైపోతుందని చెబుతారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్ళిపోతుందని విశ్వసిస్తారు. దైవస్వరూపంగా భావించటం, చెడు సమయాల్లో అద్దాన్ని వినియోగించనివ్వరు పెద్దలు. అద్దం పగిలితే హిందువులు కొన్ని విశ్వసించినట్టే విదేశీయులు కొన్ని పాటిస్తుంటారు. ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రికన్లకు అద్దం చాలా సెంటిమెంట్. అద్దం మనసు ప్రతిబింబిస్తుందని, అద్దం పగిలిందంటే మన రూపం ఛిద్రమైనట్టే, అంటే మన టైం బాగోలేదని చెప్తారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే చెబుతారు. అద్దం విషయంలో అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల వారికి ఓ బలమైన నమ్మకం ఉంది. తెలిసిన వాళ్ళెవరైనా చనిపోతే వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీద గుడ్డ కప్పేస్తారట. చనిపోయి వారి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తన వాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికే వరకు అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అందువల్లే ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పేస్తారట. అద్దం పగిలితే అరిష్టం, సంపద పోతుంది, ఆత్మలొస్తాయి. ఇవన్నీ మాటల్లో చెప్పుకోవడమే గాని నిజంగా అలా జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. వాస్తవానికి పగిలిన అద్దంలో చూసుకుంటే కళ్లకు మంచిది కాదంటారు. పొరపాటున చిన్న గాజు పెంకు గుచ్చుకున్నా కొన్నిసార్లు ప్రాణాపాయం జరగొచ్చు. ఆరోగ్యపరంగా చెప్పే కన్నా అరిష్టం అంటూ సెంటిమెంట్స్కు ముడిపెడితే తొందరగా అర్థమవుతుందని కూడా అలా చెప్పి ఉండొచ్చనే అభిప్రాయాలున్నాయి. ఏదేమైనా పెద్దలు చెప్పినవి పాటించడం వల్ల లాభమే కానీ నష్టం లేదని గుర్తిస్తే చాలంటున్నారంతా.